హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోచ్ అశోక్. ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్లీ అందరికీ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా. సమ్మర్ అంటే మనం ఏం ఆలోచిస్తాం? అందరూ కూడా మ్యాంగోస్ ఎలా తినాలి, చాలా టైప్స్ ఉన్నాయి కదా. సో చాలా మంది మ్యాంగో లవర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళందరూ కూడా నాకు టెక్స్ట్ చేస్తున్నారు. ఏంటంటే అసలు మ్యాంగోస్ తినచ్చా లేదా సార్, లేకపోతే అది తిని దానివల్ల మా వెయిట్ లాస్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే మేము నార్మల్గా అనుకున్న 21 days ఛాలెంజ్లో వాటిల్లో అంతా మేము కరెక్ట్గా వెయిట్ లాస్ మీద అవ్వగలమా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో దీనికి ఏంటంటే అసలు మ్యాంగో అనేది ఏంటంటే ఒక సీజనల్ ఫ్రూట్ అండి. ఆ సీజనల్ ఫ్రూట్ అనేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అనుకోండి, అది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మనం లైక్ బనానా కానీ లేకపోతే ఈ జామకాయ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి త్రూఅవుట్ ఇయర్ అనేది దొరుకుతుంది అనమాట. కానీ ఈ మ్యాంగో, సీతాఫలం ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్, అంటే ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కానీ మనకి ఓల్డెన్ డేస్లో ఏంటి, అసలు సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనకి ఆ సీజన్లో కరెక్ట్గా దానికి కావాల్సిన ఎనర్జీ కానీ, లేకపోతే ఇప్పుడు సమ్మర్ టూ హాట్ కదా, వీటి నుంచి దాన్ని కరెక్ట్గా మనకు కావాల్సిన పోషకాలు అంటే న్యూట్రియంట్స్ అనేవి దాని నుండి రావడానికి ఆ కాయ అనేది వస్తుంది అనమాట ఆ టైంలో. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా మ్యాంగో అయితే తినాలి, ఖచ్చితంగా తినాలి. కానీ ఎంత తినాలి అంటే మీరు నార్మల్గా ఇప్పుడు మీరు ఐడియల్ వెయిట్కి దగ్గరగా ఉన్నారనుకోండి, మనం ఒక 2 ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. కానీ మీరు ఐడియల్ వెయిట్కి దగ్గరలో లేరు, లేకపోతే మీ ఐడియల్ వెయిట్కి చాలా దూరంలో ఉన్నారు, మీరు కొంచెం ఎక్కువగా 10 to 15 kg ఎక్కువగా లాస్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు జస్ట్ ఒక 1 ఫ్రూట్ తినేది సజెస్టబుల్ అనమాట. బికాస్ దాంట్లో ఏంటంటే హై న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, ప్లస్ క్యాలరీస్ అనేవి ఎక్కువ అనమాట మ్యాంగో. ప్లస్ దాంట్లో ఏంటంటే మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఒక్క మ్యాంగో అయితే తినచ్చు అనమాట. అంటే ఒక మ్యాంగో తినమన్నాం కదా అని చెప్పి 1 kg పడే ఒక మ్యాంగో కాదండి, ఒక లిటిల్ బిట్ అంటే ఒక 150 to 300 grams కానీ అలాగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. దట్టు మీరు కన్జ్యూమ్ చేసే టైం అనేది ఎప్పుడంటే మనం ఈవినింగ్ 4 o'clockకి కానీ అలాగ తింటే మీకు కొంచెం ఈ డెడ్ షీట్ అనేది తగ్గుతుంది అనమాట. బికాస్ మనం లంచ్తో పాటు చేసామనుకోండి, అది కూడా టూ హై క్యాలరీ మీల్ అనేది అయిపోతుంది అనమాట. అదే మనం ఇంటర్మీడియట్ స్నాక్స్ తినమని చెప్పాను కదా, ఆ ఇంటర్మీడియట్ స్నాక్స్లో ఈ ఫ్రూట్ని ఒకటి యాడ్ చేసుకోగలిగితే బెస్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అసలు తినకుండా కూడా ఉండకండి. ఖచ్చితంగా తినాలి. ప్లస్ మీరు ఏ టైంలో తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేది మ్యాటర్స్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇట్లాంటి టిప్స్ కానీ వీటి మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ కోచ్ హర్షవర్ధన్.